భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మూల మలుపు వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదం చోటు చేసుకుంది. భద్రాచలం డిపో, కొత్తగూడెం డిపోలకు చెందిన బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నమస్కారం అండి. నేను డాక్టర్ రామకృష్ణ, సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ భద్రాచలం. ఈరోజు ఉదయం సుమారుగా 7 గంటల ప్రాంతంలో సారపాక వద్ద జరిగిన యాక్సిడెంట్లో 2 బస్సులు ఢీకొనటం వల్ల 31 మంది క్షతగాతులని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అందులో ఉన్న పేషెంట్లు అందరికీ కూడా చాలా స్వల్ప గాయాలు అయ్యాయి. చాలామందికి ముక్కు, పెదవులు, అదేవిధంగా మోచేతులకు గాయాలయ్యాయి. ఒక 4గురికి మాత్రం తలకి గాయాలైనవి. అందరినీ మేము అత్యవసరమైన చికిత్స అందించి అవసరమైన ఎక్స్రేలు అన్నీ తీసాము. అందరూ పేషెంట్లు కూడాను వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒక 2 పేషెంట్లను మాత్రం మేము అబ్జర్వేషన్ కోసం అడ్మిట్ చేయడం జరిగింది. అందరికీ ఎవరికి కూడా ప్రాణహాని లేదు.